అందరికీ నమస్కారం. మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నిన్న 9th లెసన్ దక్షిణ గంగా గోదావరి అయిపోయింది. ఈరోజు దాని తర్వాత లెసన్ ఉపవాచక లెసన్ अपने स्कूल को एक उपहार, अपने स्कूल को एक ఉపహార్ ఆ లెసన్ని ఇవాళ మనం చెప్పుకుందాం. దాదాపుగా చాలా ఇంట్రెస్టింగ్ లెసన్, చాలా మంచి లెసన్. జాగ్రత్తగా వింటే ఏపీ, తెలంగాణ 2 స్టేట్స్కి కూడా ఈ లెసన్ ఉంది. జాగ్రత్తగా అర్థం చేసుకొని మంచిగా ఎగ్జామ్స్ రాస్తారని చెప్తూ 9th లెసన్ తర్వాత ఉపవాచక లెసన్ అప్నే స్కూల్ కో ఏక్ ఉపహార్. సాధారణంగా ఇక్కడ ఒక విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. అసలు ఈ అప్నే స్కూల్ అంటే ఏంటి, ఏక్ ఉపహార్ అంటే ఏంటి? ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మన స్కూల్కి ఒక బహుమతి. ఇక్కడ నేను చాలా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సాధారణంగా మనం ఊళ్ళల్లో ఉంటాం, చాలామంది ఊళ్ళల్లో ఉంటారు, కొంతమంది సిటీల్లో ఉంటారు. సిటీలో కూడా కొంచెం దూరంలో ఉన్నటువంటి ఊళ్ళల్లో ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అందులో భాగంగా ఎవరైతే ఊళ్ళల్లో ఉంటారో ఆ ఊళ్ళో చదివేటటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మనం పొరపాటు కూడా ఊళ్ళో ఉన్న స్టూడెంట్స్ తక్కువ, సిటీలో ఉన్న స్టూడెంట్స్ ఎక్కువ అని చెప్పి మనం ఎప్పుడూ కూడా మిస్అండర్స్టాండింగ్కి వెళ్ళకూడదు, అండర్కేట్ చేయకూడదు. మనం సాధారణంగా ఎవరికి ఉండాల్సినటువంటి లక్షణాలు, ఎవరికి ఉండే చదువు వాళ్ళకు ఉంటుంది. ఎవరిని తక్కువ చేయకూడదు, అలానే ఎవరిని ఎక్కువగా విమర్శించను కూడా కూడదు. సరే, ఈ లెసన్లో భాగంగా అప్నే స్కూల్కు ఏక్ ఉపహార్ అనే టైటిల్ ఎందుకు పెట్టాడు, ఏ విధంగా పెట్టాడు, మనం నిజంగా మనం చదువుకున్న స్కూల్కి నిజంగానే ఏమైనా బహుమతి ఇచ్చామా ఏంటి అనే విషయం మీద డిస్కస్ చేస్తూ ఇవాళ టాపిక్లోకి వెళ్ళిపోదాం, లెసన్లోకి వెళ్ళిపోదాం. ఇది ఉపవాచక లెసన్, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే పిల్లలకి బాగా అర్థమయ్యి బాగా రాస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఈ లెసన్లో నుంచి కూడా పారాగ్రాఫ్ క్వశ్చన్స్ వస్తాయని చెప్పి, పారాగ్రాఫ్ క్వశ్చన్స్తో పాటు ఇంకా చాలా రకాల డిఫరెంట్ ఏబిసిలు వస్తాయని చెప్పి, క్వశ్చన్ బిట్స్ వస్తాయని చెప్పి దీన్ని చాలా కూలంకషంగా, చాలా ఇంట్రెస్టింగ్ లెసన్. ప్రతి విద్యార్థి కూడాను ఈ లెసన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇవాళ ఉన్నటువంటి పిఎం గారు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, స్టేట్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ మినిస్టర్స్ ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ లెసన్ ద్వారా మనం ఎంతో నేర్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ లెసన్లో భాగంగా చాలా జాగ్రత్తగా మనం వెళ్ళొచ్చు, డిస్కస్ చేద్దాం, అర్థమయ్యే విధంగా చేద్దాం. ఇది 2 పార్టుల్లో డిస్కస్ చేసుకుందాం. అర్థమవుతుందా? రైట్, లెసన్లోకి వెళ్దామా? రైట్. अपने पुराने स्कूल में वह एक मेधावी छात्र रहा था. पिछले 5 वर्ष से वह हर वर्ष कक्षा में सबसे आगे था. उसे कहानियाँ की किताबें पढ़ने को शौक़ था, अतः उसकी अंग्रेज़ी और हिंदी बहुत अच्छी थी.
उसे सामान्य ज्ञान की पुस्तकें पढ़ना भी बहुत पसंद था और इसमें उसका विज्ञान सारा इतिहास और इतिहास का ज्ञान भी विकसित हो गया। गणित का तो वह जादूगर था ही। अध्यापक के बोर्ड पर पूरा प्रश्न लिखने से पूर्व ही वह उसका उत्तर बताने के लिए अधीर हो हाथ उठा लेता। సాధారణంగా ఒక పిల్లవాడు ఉన్నాడు. అతడు తన పాత స్కూల్లో చాలా మేధావి. అతడికి ఇంగ్లీష్ మీద మంచి పట్టుంది, తెలుగు మీద బాగా పట్టుంది, గణితంలో అయితే జాదుగారే. ఆయన జాదు చేసేస్తాడు గణితంలో అయితే. ఇట్లా అన్ని రకాలుగా ఆ అబ్బాయి చాలా తెలివిగలవాడు. అయితే ఆ అబ్బాయి ఎంత నిష్ణాతుడు అంటే, ఎంత గొప్పవాడు అని అంటే, సాధారణంగా ఆ స్కూల్లో గత 5 సంవత్సరాల నుంచి కూడా టాపర్ ఆ అబ్బాయి అన్నమాట. అయితే ఆ టాపర్ గల విద్యార్థికి ఏ విధంగానైతే ఏ విషయంలో అయినా సరే కనుక్కోవాలని ఆలోచన ఏదైతే ఉంటుందో, ఏ విషయంలో అయినా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఏదైతే ఉంటుందో, ఇది ప్రతిదీ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఆ అబ్బాయికి. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆతృత కూడా అబ్బాయిలు ఎక్కువగా ఉంటుంది. అందులో భాగంగానే సాధారణంగా కవితలు అబ్బాయికి కహానీలు, షార్ట్ స్టోరీస్ చదవాలి అంటే చాలా ఇష్టం. ఆ అబ్బాయి కవితలు చదవటం ద్వారా, కహానీలు చదవటం ద్వారా, ఇంగ్లీష్ అండ్ తెలుగు అన్నీ కలిపి చదవటం ద్వారా తన లిటరేచర్ని, తన తెలుగు సాహిత్యాన్ని, తన ఇంగ్లీష్ సాహిత్యాన్ని ఆటోమేటిక్గా ఇంప్రూవ్ చేసుకున్నాడు ఆ బాబు. అటువంటి గొప్ప మేధావి గురించి మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. पुराने स्कूल में उसके बहुत सारे मित्र थे और सभी अध्यापक भी उसे पसंद किया करते थे. वह सबसे खुशी खुशी मिलता और मुस्कुराकर हेलो कहता. जब भी कोई कठिनाई में होता तो राजू सबसे पहले उसकी मदद के लिए पहुंच जाता. उसके पुराने स्कूल में कभी किसी ने उसकी कमज़ोरी की ओर भी ध्यान नहीं दिया. उसकी टांगें बहुत पतली और दुबली थी. उसके घुटनों में शक्ति नहीं थी और अधिक समय तक वे उसके शरीर का भार बर्दाश्त नहीं कर पाती थी. अतः वह ज़्यादा देर तक खड़ा नहीं रह पाता था. इसलिए उसे खेलने की मनाही थी. जब भी उनके स्कूल में मैच होता, राजू उसने अपने साथियों के खेलते हुए देखता और ज़ोर शोर से उनका उत्साह बढ़ाता. जब उसके मित्र मैच हारने लगते तो राजू ने प्रेरणादायक शब्दों में से उनसे आशा का संचार होता और वे नई स्फूर्ति में खेलने लगते. అబ్బాయికి పాత స్కూల్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ కూడా రాజు అనే అబ్బాయికి చాలా లైక్ చేస్తారు, చాలా గొప్పగా చూసుకుంటారు. అయితే ఆ అబ్బాయి యొక్క కాళ్ళు చాలా సన్నగా ఉంటాయి. సమ్ పోలియో
కొంచెం ప్రాబ్లం వల్ల అబ్బాయి కాళ్ళు చాలా సన్నగా ఉంటాయి. అందువల్ల డాక్టర్స్ అబ్బాయిని ఆడటం అనేది వద్దు అని చెప్పి అంటారు. తన శరీరాన్ని తన కాళ్ళ మీద నుంచోవడం చాలా కష్టమవుతుంది, అంటే తను నుంచోలేడు అని అర్థం. అలాంటి సిచ్యువేషన్స్లో, అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎప్పుడు కూర్చొనే ఉంటాడు. ఎప్పుడైనా తన పాత స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ కూడా ఏదైనా క్రికెట్ మ్యాచ్ లాంటిది ఏదైనా ఆడుతూ ఉంటే వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని పెంచడం కోసం ఎప్పుడూ కూడా ఆ అబ్బాయి గో హెడ్, బాగా ఆడు అని చెప్పి బాగా ఆడితే తప్పట్లు కొట్టి ప్లస్ పెద్దగా అరుస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. అదే పరిస్థితుల్లో ఓడిపోతే వాళ్ళకి ఆ ఓడిపోయిన తన ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా గొప్పగా మాటలు చెప్తూ ఉండేవాడు. అరే ఏం కాదు, ఈసారి పోతే పోయింది, నెక్స్ట్ టైం బాగా ఇచ్చేద్దాం అని చెప్పి చాలా గొప్పగా వాళ్ళని రీఫ్రెష్ చేస్తూ ఉండేవాడు. అలాంటి గొప్ప వ్యక్తి, మనసున్నటువంటి ఫ్రెండ్ రాజు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అబ్బాయిని అందుకని చాలా లైక్ చేస్తారు అని చెప్పి ఈ లెసన్ ద్వారా చెప్పడం జరుగుతుంది. सारी रात राजू अपने पुराने स्कूल के विषय में सोचता रहा और उसने सच्चे मन से प्रार्थना की कि उसका नया स्कूल भी उसके पुराने स्कूल जितना ही अच्छा हो। वैसे राजू यह बात भली भांति जानता था कि यदि स्वर्ग में भी स्कूल हो तो वह भी उसके पुराने स्कूल से ज़्यादा अच्छे तो नहीं हो सकते। उसके स्कूल छोड़ते समय सभी मित्र कितने रो रहे थे। उसके संगी साथी अध्यापक गण और यहाँ तक कि प्रधानाचार्य ने भी उसके पिताजी से उसे वही छोड़ जाने का अनुरोध किया था, लेकिन उनकी किसी बात पर ध्यान नहीं दिया जा सका। उसके पिताजी का तब्दला हो गया था और अपने एकलौते बेटे को वहीं पर छोड़ जाने की बात वे सोच भी नहीं सकते थे। సాధారణంగా రాజు అనేటువంటి ఆ విద్యార్థి ఎవరైతే ఉన్నారో, పోలియో వచ్చిన విద్యార్థి ఎవరైతే ఉన్నారో, ఆ స్కూల్లో టాపర్గా ఉన్నటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో, పోలియో వచ్చినటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో, ఫ్రెండ్స్ ఎక్కువగా లైక్ చేసేటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో, టీచర్స్ అందరూ కూడా ఎవరినైతే లైక్ చేస్తారో అటువంటి విద్యార్థి రాజు. ఆ రాజు వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడ నుంచి ఇతను వేరే చోటికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో రాజుని వదిలిపెట్టడానికి కానీ, రాజుని టీచర్స్ ఒప్పుకోలేకపోతున్నారు, తన ఫ్రెండ్స్ ఒప్పుకోలేకపోతున్నారు, చాలామంది ఒప్పుకోలేకపోతున్నారు, కానీ చాలా బాధపడుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. కానీ జాబ్ ఇంపార్టెంట్ కాబట్టి ఉద్యోగం ఇంపార్టెంట్ కాబట్టి రాజు కంపల్సరీగా జాబ్కి వెళ్ళాలి. రాజు వాళ్ళ డాడీ జాబ్కి వెళ్ళాలి కాబట్టి, జాబే మెయిన్ ఆధారం కాబట్టి, ఆ ఊరికి కంపల్సరీగా వెళ్ళాలి కాబట్టి, వాళ్ళ డాడీకి రాజు అక్కడే కొడుకు కాబట్టి, ఆ అబ్బాయి లేకుండా వాళ్ళ మమ్మీ డాడీ ఉండలేరు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో రాజు ఆ యొక్క దీన్ని వదిలిపెట్టిపోవాల్సి వస్తుంది, స్కూల్ని విడిచిపెట్టిపోవాల్సి వస్తుంది. రాజుకు తెలుసు ఈ స్కూల్ అంత మంచి స్కూల్ ఇంకెక్కడా ఉండదు అని, అంత గొప్ప స్కూల్ ఇంకెక్కడా దొరకదు అని. అదేవిధంగా ఇంత గొప్ప స్కూల్ ఏదైతే ఉందో ఈ స్కూల్ని స్వర్గంలో కూడా ఉండాలి అని చెప్పి కోరుకుంటాడు మన రాజు. రాత్రంతా ఆలోచిస్తూ ఉన్నాడు, హే భగవంతుడా, ఇలాంటి స్కూలే నాకు దొరికితే బాగుండు, ఈ స్కూల్ కూడా ఇట్లానే ఉంటే బాగుండు రేపు వెళ్ళబోయే స్కూలు అని చెప్పి తనలో తను అనుకుంటాడు.
కానీ రియల్గా అలాంటి స్కూల్స్ అనేవి దొరకటం అనేది చాలా కష్టం. కానీ చూద్దాం ఆ స్కూల్ ఎట్లా ఉందో, రాజు ఎట్లా సెటిల్ అవుతాడో, అక్కడ రాజు ఉద్దేశం ఏంటో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్, अगले दिन प्रातः राजू जल्दी ही उठ गया और फटाफट उसने अपनी वर्दी भी पहन ली। आईने में अपने को देखकर सोचने लगा कि वर्दी तो अच्छी लग रही है, हो सकता है कि स्कूल भी अच्छा ही हो, लेकिन फिर भी उससे नाश्ता नहीं किया जा सका। माता पिता समझ गए और उन्होंने ज़बरदस्ती नहीं की। पिताजी ने अपनी गाड़ी में स्कूल के फाटक तक छोड़ दिया और अपने बेटे को मुस्कुराकर विदा किया। ఉదయమైంది, తెల్లవారుజామున అయింది. రాజు తన యొక్క ఉదయాన్నే లేచాడు, స్కూల్ డ్రెస్ వేసుకున్నాడు. స్కూల్ డ్రెస్ని తనకు ఐనాక్ అంటే అద్దంలో చూసుకున్నాడు. ఒక్కసారిగా తన ఫేస్ని, ఆ స్కూల్ డ్రెస్ని తనలో తను ఆలోచించుకున్నాడు. స్కూల్ డ్రెస్ అయితే చాలా బాగుంది, నాకు తెలిసి స్కూల్ కూడా బాగానే ఉండొచ్చు అని చెప్పి తన మనసులో అనుకుంటాడు. తన మనసులో అనుకున్న తర్వాత అదే తడువుగా టిఫిన్ కూడా చేయకుండా స్కూల్కి బయలుదేరుతాడు. రాజు వాళ్ళ నాన్నగారు ఆ పిల్లవాడికి మెయిన్ గేట్, స్కూల్ యొక్క మెయిన్ గేట్ దాకా తీసుకెళ్ళి వదిలిపెడతాడు. వదిలిపెట్టి నవ్వుతూ బాయ్ అని చెప్పి రాజు వాళ్ళ డాడీ స్కూల్ నుంచి ఇంటికి వస్తాడు. రాజు స్కూల్ నుంచి ముందుకు వెళ్ళటం స్టార్ట్ చేస్తాడు. राजू धीरे धीरे चलने लगा, क्योंकि वह तेज़ नहीं चल सकता था। उसकी मधुर मुस्कान को लोग घूरते रहे और कुछ ने तो उसकी टांगी की ओर संकेत करके हंसते हुए उसका मजाक भी उड़ाया। कुछ क्षणों में ही पूरा मैदान और बरामदे कौतूहल में देखते और उसकी ओर इशारा करके हंसने वाले से भर गए। स्कूल के अध्यापक भी पास से ऐसे गुजरे जैसे कुछ हो ही नहीं रहा है। మరి స్కూల్ ఒక మెయిన్ గేట్ నుంచి రాజు తన క్లాసుల వైపుగా వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు స్లోగా నడుస్తున్నాడు రాజు. ఎందుకంటే అబ్బాయికి పోలియో కాబట్టి సరిగ్గా ఫాస్ట్గా నడవలేడు, సన్నగా ఉంటుంది కాబట్టి తన యొక్క కాళ్ళు. అదేవిధంగా నడుస్తూ ఉన్నప్పుడు చాలామంది ఆ అబ్బాయి కాళ్ళు కళ్ళు చూస్తున్నారు. కొంతమంది ఆ అబ్బాయి నవ్వుతూ ఉంటే ఆ అబ్బాయి చిరునవ్వుకలు చూస్తున్నారు. కొంతమంది ఆ అబ్బాయి వచ్చాడు, కొన్ని నిమిషాల్లోనే ఆ స్కూల్ మొత్తం కూడా ఆ అబ్బాయి కళ్ళు చూడటం స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత టీచర్స్ కూడా చాలామంది ఉన్నారు అక్కడ. అందరూ కూడా ఆ పిల్లల్ని, ఆ స్టూడెంట్ని చూస్తూ ఉన్నారు, కానీ అక్కడ ఏం జరగట్లేదు అన్నట్టుగా సైలెంట్గా వెళ్ళిపోయినారు. నిజానికి అది రాజుని అవహేళన చేస్తున్నట్టుగా ఉంది అక్కడ. కానీ ఆ టీచర్స్ కూడా పట్టించుకోలేదు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. जब पहला पीरियड आरंभ हुआ तो अध्यापक ने राजू को कक्षा से सबसे पीछे बिठा दिया। जब राजू ने
उसका परिचय पूछा गया तो उसने बताया कि वह एक गांव का स्कूल से आया है। उस पर छात्रों को हंसी आई। मधुर स्वभाव वाला राजू ने उसके पहले गुस्से का कभी भी महसूस नहीं किया था। वह स्वयं को नहीं समझाता रहा कि अभी धैर्य रखने की ज़रूरत है, जल्द ही सब कुछ ठीक हो जाएगा। लेकिन पूरे दिन हर पीरियड में यही व्यवहार दोहराया जाता रहा। राजू तो किसी अलग ही मिट्टी का बना हुआ था। उसने यह परिणाम प्रमाणित करने का निश्चय किया कि गांवों के स्कूल शहरों के बराबर ही अच्छे होते हैं। उस शाम राजू ने अपने माता पिता को कुछ नहीं बताया। उसके जिज्ञासापूर्ण प्रश्नों पर मुस्कुरा कर रह गया, क्योंकि वह झूठ भी नहीं बोलना चाहता था। సాధారణంగా స్కూల్ స్టార్ట్ అయింది. ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ పీరియడ్ స్టార్టింగ్ నుంచి కూడాను స్టార్టింగ్లో ఒక సార్ వచ్చారు. సార్ వచ్చి, ఎక్కడి నుంచి వచ్చావు, నీ యొక్క ఇంట్రడక్షన్ ఏంటి అని అడుగుతాడు. ఆ ఇంట్రడక్షన్లోనే రాజు చెప్తాడు, నేను ఒక ఊరు నుంచి వచ్చాను, ఊళ్ళో స్కూల్ నుంచి వచ్చాను. ఈ ఊళ్ళో స్కూల్ నుంచి వచ్చి మా డాడీకి ట్రాన్స్ఫర్ అయితే ఇక్కడ రావాల్సి వచ్చింది అని చెప్పి చాలా గొప్పగా చెప్తాడు. ఫస్ట్ బెంచ్లో కూర్చున్నటువంటి రాజుని తీసుకెళ్ళి ఎక్కడో లాస్ట్ బెంచ్లో వేస్తారు ఆ టీచర్స్. అలా ఉదయం నుంచి సాయంత్రం దాకా టీచర్స్ అందరూ కూడా అట్లానే అడుగుతూ ఉన్నారు. ఆ అబ్బాయి సమాధానం కూడా అట్లానే చెప్తూ ఉన్నాడు. అయితే అంతా అయిపోయిన తర్వాత ఏ క్వశ్చన్ వేసినా, ఏ ఆన్సర్ చెప్పినా నీకేం తెలుసు, నీకు తెలియదు అన్నట్టుగా సైలెంట్గా కూర్చోబెడుతున్నారు. అంటే ఊళ్ళో వాళ్ళకి ఏం తెలీదు, గ్రామంలో ఉన్న స్కూల్ వాళ్ళు దేనికి పనికిరానట్టుగా వాళ్ళు చూస్తున్నారు. రాజుకి బాగా కోపం వచ్చింది. తన మనసులో అనుకున్నాడు, నేను గ్రామంలో ఉన్న స్కూల్స్ సిటీలో ఉన్న స్కూల్స్కి ఏమాత్రము తీసిపోవు అని నిరూపించాలి. వీళ్ళందరూ ఎందుకు ఇట్లా అవహేళనగా చూస్తున్నారు నన్ను అని చెప్పి ఆ అబ్బాయికి ఒక్కసారిగా కోపం వచ్చింది. ఆ కోపంలో భాగంగానే మరి రాజు ఆ కోపాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా ఏదో ఒక రకంగా నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నాడు. అనుకొని ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో అమ్మా నాన్న చాలా ఇంట్రెస్ట్గా అడిగారు, నాయన ఇవాళ స్కూల్లో ఏం జరిగిందిరా అని. అలా అని అబద్ధం చెప్పలేడు, అలా అని నిజం చెప్తే వాళ్ళు బాధపడతారేమో అని చెప్పి నిజము కూడా చెప్పలేకపోయాడు. నవ్వుతూ సైలెంట్గా ఉండిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. अगला दिन उसे और अगला और फिर महीने का हर दिन उसके लिए ऐसे ही रहा. उसकी कक्षा में उसके हाथ उठाने पर भी उसे प्रश्न का उत्तर नहीं देने दिया गया. उसका कोई मित्र भी नहीं बन पाया था. आधी छुट्टियों में जब बाकी सभी लड़के खेलने लगे तो वह कक्षा में ही बैठ रहता था. अब तक पूरा स्कूल जान गया कि राजू एक गंवारा लड़का है और उसे अपने गांव के स्कूल का बड़ा घमंड है. आखिरकार राजू ने इस स्थिति से निपटने के लिए
बड़ी चतुराई से एक योजना बनाई। कक्षा के अध्यापकों द्वारा प्रश्न पूछे जाने पर उसने हाथ उठाना ही बंद कर दिया। परिणाम स्वरूप बहुत शीघ्र ही अध्यापकों और छात्रों ने उसे पर ध्यान देना बंद कर दिया। राजू यह जानता था कि 1 महीने के बाद उसकी वार्षिक परीक्षा होने वाले थे, इसलिए उसने घर पर अधिक परिश्रम किया। आखिर उसे नए स्कूल के समक्ष प्रमाणित करना था कि उसके पुराने गांव के स्कूल कोई कम नहीं था। सबने मान लिया था कि राजू को तो फेल होना ही है। जैसे जैसे समय पास आता गया, सभी लड़के पढ़ने में व्यस्त होते गए और राजू को किताबें लिए देखकर उस पर हंसना और मजाक उड़ाने का समय फिर भी निकाल ही लेते। राजू अब बहुत धैर्यवान हो गया था और चुपचाप मन में मुस्कुराता हुआ अपनी पढ़ाई करता रहा। 1 सप्ताह में ही वार्षिक परीक्षा समाप्त हो गई। राजू 2 सप्ताह की छुट्टी के लिए गांव वापस गया। उसके बाद ही परीक्षा परिणाम निकलना था। परिणाम निकलने के पहले दिन राजू लौट आया और अगले दिन पूरे आत्मविश्वास के साथ अपने पिता के साथ परीक्षा फल देखने गया। एक बार फिर वह कक्षा में प्रथम आया था। उसके पिताजी खुश थे, लेकिन राजू के हर्ष की तो सीमा ही नहीं रही थी। प्रथम आने पर वह इतना प्रसन्न कभी नहीं हुआ था, क्योंकि अब उसने अपने स्कूल को सुंदर और समुचित उपहार समर्पित किया था। సాధారణంగా రాజు తెలివిగా ఒక ఆలోచన ఆలోచించాడు. టీచర్స్ ఏమైనా క్వశ్చన్స్ అడిగినా కూడా దాన్ని చెప్తాను అని అంటే ఎవ్వరూ కూడా లెక్క చేయట్లేదు, ఎగతాళి చేస్తున్నారు పిల్లలందరూ. అలాంటప్పుడు నేను చేయి లేపకుండా ఉండటమే బెటర్. ఈ లాస్ట్ పరీక్షలు వస్తున్నాయి, ఫైనల్స్ వస్తున్నాయి. ఆ ఫైనల్ ఎగ్జామ్స్లో నా సత్తా ఏంటో నేను చాటాలి. ఇప్పుడు వీళ్ళ గురించి ఆలోచించుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు. కాబట్టి బాగా కష్టపడ్డాడు, బాగా చదువుకున్నాడు, లాస్ట్ ఎగ్జామ్స్ బాగా రాశాడు. తర్వాత రిజల్ట్ రావడానికి 2 వీక్స్ పడుతుంది కాబట్టి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు. రిజల్ట్స్ రేపు వస్తుంది అనగా ఇవాళ నైట్ వచ్చాడు. ఉదయాన్నే బాగా తయారై వాళ్ళ డాడీతో పాటు వెళ్ళి చూసుకోవడానికి రిజల్ట్ చూడటానికి వెళ్ళాడు. రిజల్ట్ చూస్తే ఫస్ట్ టాపర్గా మళ్ళీ రాజునే ఉన్నాడు, క్లాస్ టాపర్గా. వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఉన్నాడు. రాజు కూడా ఫస్ట్ టైం, అంతకుముందు 5 టైమ్స్ ఫస్ట్ వచ్చిన అబ్బాయి ఎప్పుడు ఎంత హ్యాపీగా లేడు. కానీ ఈ ఎగ్జామ్స్లో ఫస్ట్ అవడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు, చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాడు. ఎందుకు అంటే ఎవరైతే నా స్కూల్ని, నా చదువుని, నా బిహేవియర్ని తప్పు పట్టారో వాళ్ళందరికీ చంప మీద కొట్టినట్టుగా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు, ఫస్ట్ వచ్చాడు, టాపర్ వచ్చాడు. కాబట్టి అంత గర్వంగా ఫీల్ అయ్యాడు అబ్బాయి. నిజానికి మనం కూడా అంతే గర్వంగా ఫీల్ అవ్వాలి. ఊళ్ళ పట్ల కానీ, ఊళ్ళల్లో స్కూల్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, ప్రైవేట్ స్కూల్స్ కానీ ఏవి తక్కువ కాదు, అన్నీ ఒకటే అని చెప్పి మనం ఫీల్ అవ్వాలి. మనం చదువు చెప్పే వాళ్ళందరూ ఒకటిగానే ఉంటారు, మనం నేర్చుకునే విధానంలోనే డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలందరూ ఒకే రకంగా ఉంటారు, మనం వాళ్ళని ట్రీట్ చేసే విధానంతో వాళ్ళని మార్చవచ్చు అని చెప్పి చాలా గొప్పగా ఈ లెసన్ ద్వారా మనకు చెప్తున్నాడు. కాబట్టి ఈ లెసన్ ద్వారా మనం అర్థం చేసుకుంది ఏంటి అంటే ఎవరికంటే ఎవరు ఎక్కువ కాదు, ఏ స్కూల్ కంటే ఏ స్కూల్ గొప్ప కాదు. ఊళ్ళో ఉన్న అదే స్టడీ, సిటీలో ఉన్న అదే స్టడీ, ఎక్కడున్న అదే స్టడీ. కాబట్టి దయచేసి ఒకళ్ళకొకళ్ళు ఎప్పుడు తక్కువగా అంచనా వేసుకోవద్దు. చదువులో పోటీ పడాలి,
టీచర్స్ని క్వశ్చన్స్ అడగడంలో పోటీ పడాలి. ఫ్యూచర్లో ఒక గొప్ప అంబిషన్ పెట్టుకుని ఆ అంబిషన్ని రీచ్ అవ్వడం కోసం మనం కష్టపడాలి. అది మంచి అలవాటు, కానీ ఇతరత్ర అలవాట్లు ఏవి మంచివి కాదని చెప్తూ ఈ లెసన్ ద్వారా పిల్లలందరికీ బాగా జ్ఞానోదయం అవుతుందని చెప్తూ ఈ లెసన్ని కంప్లీట్ అయిపోయింది ఇంతటితో. నిజానికి 2 పార్ట్స్ చెప్దాం అనుకున్నాను. ఇంట్రెస్ట్ కొద్దీ ఒక్క పార్ట్లోనే నేను దీన్ని కంప్లీట్ చేయాల్సి వచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ లెసన్ కాబట్టి ఒక పార్ట్లోనే కంప్లీట్ చేశాను. మీ అందరికీ ఈ లెసన్ అర్థమైందని చెప్పి, మీరందరూ బాగా అర్థం చేసుకొని ఇంకా మంచి రిజల్ట్ తెచ్చుకుంటారని చెప్పి, ఇవాళ 10th రాసే వాళ్ళే కాదు, ఫ్యూచర్లో రాసే 10th వాళ్ళకు కూడా ఈ లెసన్స్ బాగా ఉపకరిస్తాయని చెప్తూ ఇంతటితో నేను సెలవు తీసుకుంటున్నాను. రేపు 10th లెసన్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.